ప్రభుత్వంలోని ముఖ్యమంత్రికి విధ్వంసం మాత్రమే తెలుసని మంత్రి నారాయణ విమర్శించారు. గత పాలకులకు పరిపాలన, ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదని అన్నారు. అమరావతిలో టీడీపీ హయాంలో 9,000 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేశామన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో పనులు ముందుకు సాగలేదన్నారు. ప్రధాని పర్యటనకు వచ్చేవాళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఒకవేళ వర్షం వచ్చినా ప్లాన్ బి కూడా సిద్ధంగా ఉందంటున్న మంత్రి నారాయణతో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ ఫేస్ టు ఫేస్. అమరావతి రాజధాని పునఃప్రారంభ పనులకు ప్రధాన విచ్చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేశారు. టోటల్గా కొద్దిసేపట్లో సభ ప్రారంభం కాబోతుంది. జరుగుతున్న ఏర్పాట్లు మరోవైపు అన్నింటిని కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలిస్తున్నారు. మనతో నారాయణ ఉన్నారు. నారాయణ గారు నమస్తే. నారాయణ గారు, టోటల్గా ఒక పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులు ఏ విధంగా మీరు ఈరోజు ఎన్ని ప్రారంభం కాబోతున్నాయి? అమరావతి పునర్నిర్మాణం ఏదైతే ఈరోజు జరుగుతుందో భారత ప్రధాని యొక్క చేతుల మీదుగా యాక్చువల్గా పునఃప్రారంభం చేయబోతున్నాము. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినాయండి. ఈరోజు మధ్యాహ్నం 3:25 భారత ప్రధాని రావటం, వారు దీన్ని యాక్చువల్గా పునఃప్రారంభం చేయడం జరుగుతుంది. పైలాన్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఆకారంలో కనిపిస్తుంది, ఏంటి అది ప్రత్యేకత ఏంటి? ఎందుకంటే అంతకుముందు ఉద్దండరాయపాలెంలో మనం ఒక ప్రారంభోత్సవాన్ని చేసుకున్నాం. మరోసారి పునఃప్రారంభానికి మనం ఒక ప్రత్యేకత కనిపిస్తుంది పైలాన్ మనకి. అంటే అమరావతి క్యాపిటల్ సిటీకి ఒక బ్రాండ్ అంటూ చేయాలని ఈరోజు ఏదైతే అసెంబ్లీ అనేది చట్టాలు చేసేది, ఆ చేసే చట్టాలను బట్టి ప్రజలకు పరిపాలన ఉంటుంది. సో అసెంబ్లీని ఆకారంలో చేశాం. అందుకని పైలాన్ కూడా అదే ఆకారంలో మా అధికారులు చాలా చక్కగా చేశారు. నేను ఇప్పుడే ఇన్స్పెక్షన్ చేశాను, చాలా చక్కగా చేశారు. మొత్తం టోటల్గా అన్ని పనులు మేము చూసాం. ఏదైతే మీరు జంగిల్ క్లియరెన్స్ ఉంది, మొత్తం అంతా క్లియరెన్స్ చేశారు. ఈ పనులన్నింటిలో ఇప్పుడు పునఃప్రారంభం అవుతున్నాయి. ఎంతకాలంలో పూర్తి చేసే లక్ష్యం ఉందా మనకి? అంటే యాక్చువల్గా 2014-19లోనే 41,000 కోట్లకి టెండర్లు ఇచ్చి పనులన్నీ ప్రారంభించాం. దాదాపు 9,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఖర్చు కూడా పెట్టాం. కానీ గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని లేకుండా నిర్ణయం చేసింది. అయితే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో ప్రభుత్వం రాగానే రాజధాని నిర్మిస్తామని రాజధాని రైతులకు చెప్పడం, ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఆ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. అనేక హర్డిల్స్ ఉంటే గత 8 నెలల్లో వాటిని అన్నింటినీ ఓవర్కమ్ చేసి దాదాపు 50,000 కోట్లకి టెండర్లు పిలిచాం. వాటినన్నింటినీ యాక్చువల్గా ఈరోజు భారత ప్రధాని 2014-19లో వారి చేతుల మీదే ప్రారంభించబడింది. అయితే గత ముఖ్యమంత్రి చేసిన నిర్వాహం వల్ల అది ఆగిపోయింది. వాటిని పునఃప్రారంభించేదానికి వారిని మళ్ళా ముఖ్యమంత్రి గారు ఆహ్వానించడం, వారు వస్తాన్ని యాక్సెప్ట్ చేయటం, ఇవాళ ఈవినింగ్ వస్తున్నారు. వారి చేతుల మీద పునఃప్రారంభం జరుగుతుంది. అంటే 5 సంవత్సరాల పాటు జరిగిన ఒక డిలే వల్ల ఎంత ప్రజాధనం మనకి నష్టం జరుగుతుంది? ఖచ్చితంగానండి, ఎన్నో వేల కోట్ల నష్టం. ఎందుకంటే 9,000 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు చేస్తుంది. ఎవరి సొమ్ము? ప్రజలు కట్టిన ట్యాక్సులు, వాడు కట్టిన జీఎస్టీ కావచ్చు, ఇంకో ట్యాక్సులు కావచ్చు. అది వృధా అయిపోయినట్టే. అంటే గత ముఖ్యమంత్రికి పరిపాలన అంటూ తెలియదు, ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియదు, విధ్వంసం ఒకటే తెలుసు. అందువల్ల ఈ కార్యక్రమం విధ్వంసం అయిపోయింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈ టేకప్ చేసే ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలన్నారు. ఆ విధంగా ఒక చక్కటి ప్లాన్తో ఇది కంప్లీట్ చేసేదానికి ప్రణాళిక తయారు చేశారు. నారాయణ గారు, ఈ రోజు సంబంధించి దాదాపు ఎంతమంది రాబోతున్నారు? చాలా భారీ ఏర్పాట్లు చేశారు మొత్తం టోటల్గా మీరు. అమరావతి రాజధాని అనేది మన రాజధాని, మన అమరావతి. ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు, ఇది ఒక జిల్లాకో ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు అందరికి సంబంధించింది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలిపించారు. దాని మీద కలెక్టర్లు అందరూ కూడా యాక్చువల్గా దీనికి ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా 5 లక్షల పైగా వస్తారని యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇలాగ ట్రాఫిక్ సంగతి చాలా ప్రాంతాలను చూస్తున్నారు. ఒక పార్కింగ్ ఏంటి, ట్రాఫిక్ సమస్యకి ఎలాంటి సూచన చేస్తున్నారు? దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే దాని మీద చాలా కసరత్తు చేసి ఇక్కడికి వచ్చేదానికి 8 రూట్లు ఏర్పాటు చేసిందండి. 11 పార్కింగ్ ప్లేసులు చేసింది. ఒకవేళ ఏదైనా జల్లులు గిల్లు పడినా పార్కింగ్లో ఇబ్బంది లేకుండా ప్లాన్ బి అని రోడ్ల మీద, ఎందుకంటే అప్పుడే 350 కిలోమీటర్ల లెంత్ రోడ్స్ 1 లేయర్ 2 లేయర్స్ అయిపోయినాయి. వాటి మీద పెట్టుకున్నట్టుగా చక్కగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇలా వాతావరణ శాఖ కూడా ఇంతకుముందు అనుకున్నట్లు ఒక ఏదో హెచ్చరిక జారీ చేసింది. ఒకవేళ ఏదైనా చిరుజల్లులు కానీ ఇలాంటి ఏదైనా వస్తే ఎలాంటి ఏర్పాట్లు మీరు చేసుకున్నారు ముందస్తుగా? జనరల్గా ఏంటంటే వస్తే ఈవినింగ్ చిరుజల్లు రావచ్చు అని, అది కూడా 5:30 తర్వాత అని, అంటే అయిపోయిన తర్వాత ఏదైనా ఉంటే పార్కింగ్లో ఇబ్బంది లేకుండా దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇలాగ డయాస్ సంబంధించి కానీ మిగతా ముఖ్యులకు సంబంధించి కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే ఎన్ని ప్రోటోకాల్ ప్రకారం యాక్చువల్గా వాళ్ళు డిసైడ్ చేస్తారని దాని ప్రకారం వాళ్ళకే ఇచ్చేయడం జరిగింది.
థ్యాంక్ యూ. ఇది టోటల్గా మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ చెప్తుంది. టోటల్గా మనం చూస్తున్నాం పైలాన్ని, మనం ఏదైతే చూస్తున్నాం ఏ ఆకారంలో ఏర్పాటు చేసిన పైలాన్ను మనకు కనిపిస్తుంది. ప్రధాని ముందుగా ఇక్కడికి వచ్చిన తర్వాత పైలాన్ని ఆయన ప్రారంభిస్తారు. పైలాన్ని ఏ ఆకారంలో అంటే అంతకుముందు ఉద్దండరాయనపాలెంలోన ఒక 2 శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. ఒకటి తెలుగులోను మరియు ఇంగ్లీష్లోను. అంటే అక్కడ ఒక మ్యూజియం లాంటిది ఏర్పాటు చేశారు. ఏదైతే అమరావతి స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ అంతా ఒక ఏర్పాటు చేశారు. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తిగా డిస్ట్రాయ్ అయింది ఇదంతా అని. ఆ తర్వాత ఆ ఉద్దండరాయనపాలెం కాకుండా ఇప్పుడు ఏదైతే సభా ప్రాంగణం ఉందో సభా ప్రాంగణం దగ్గర ఒక పైలాన్ ఏ ఆకారంలో పైలాన్ అనేది ఏర్పాటు చేశారు. దీన్ని ప్రధాని ప్రారంభించిన తర్వాత ఏదైతే మనకి ఈ వెనక వైపు కనిపిస్తున్న ఏదైతే పెద్ద టెంట్ ఉందో ఈ టెంట్లోనే ఆయన బహిరంగ సభకు సంబంధించిన సభా వేదిక ఉంటుంది. ప్రారంభించిన అనంతరం ఆయన డైరెక్ట్గా ఆ సభా వేదిక దగ్గరికి వెళ్తారు. ముందుగా అంటే ఎక్కడైతే సెక్రటేరియట్ దగ్గర ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్ అక్కడ దిగిన తర్వాత బై రోడ్లో అంటే ఒక ముందుగా ఆయన అమరావతికి సంబంధించిన పునఃప్రారంభ పనులు ఏవైతే ఉన్నాయో ఒక రూట్ మ్యాప్ ఇప్పటికే ఆల్రెడీ ఇచ్చారు. రూట్ మ్యాప్ తర్వాత దాన్ని తీసుకొని రూట్ మ్యాప్లో పూర్తిగా ఆయన పర్యటించిన తర్వాత ఇక్కడ పైలాన్కి చేరుకుంటారు. పైలాన్లో ప్రారంభించిన తర్వాత ఈ సభ ప్రారంభమవుతుంది. అంటే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు కార్యక్రమం అంతా జరుగుతుంది. 2 గంటల 50 నిమిషాలకి అయింది ఎస్పీజీ కానీ మిగతా అధికారులు కానీ ఇచ్చిన షెడ్యూల్. అంటే 3 గంటలకి వస్తారనేది. దీని ప్రారంభం తర్వాత పైలాన్ ప్రారంభం తర్వాత మాత్రమే ఆయన సభా వేదికకి వెళ్తారు. సభా వేదికలో దాదాపు 5 లక్షల మంది వస్తారనేది ఇప్పటికి ఒక అంచనా వేస్తున్నారు. దాదాపుగా 1 లక్ష మందికి సిట్టింగ్ ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మంత్రి నారాయణ కూడా చెప్తున్నది వాతావరణం అనుకూలించకపోయినా చిరుజల్లులు వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి అనుకూలంగానే ఏర్పాట్లన్నీ చేశారు. పార్కింగ్కి సంబంధించి దాదాపు ఒక 3000 బస్సులు ఏర్పాటు చేశారు. దాదాపు 7-8 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు, అతిపెద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. వీటిని రావడం కోసం ప్రత్యేకంగా పాసులు అంటే అందరికి సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన పాసులు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఎస్పీజీ ఇచ్చిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో నిబంధనలకు అనుకూలంగానే ఈ ఏర్పాట్లు అనేవి చేశారు. సభ దాదాపుగా 1-1.5 పాటు సాగుతుంది. ఇందులో ఎవరెవరు ఎన్ని నిమిషాలు మాట్లాడాలనేది ఒక నిర్దిష్టంగా ఒక ఎస్పీ ఇచ్చిన ఏదైతే ఉందో దాన్ని పాటించారు. మంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ఇలా ఎవరెవరు వేదిక పైన ఉండాలనేది ఇప్పటికే 12 మందికి సంబంధించిన జాబితా. ముందుగా 14 మంది అనుకున్నారు కానీ ఎస్పీజీకి పంపించిన తర్వాత 12 మందిని ఖరారు చేశారు. ఇందులో ప్రధానంగా ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి, గవర్నర్, తర్వాత ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు ఎవరైనా వస్తే కేంద్ర మంత్రులు అంటే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కేంద్ర మంత్రులు ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు మాత్రమే హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. మిగతాతో పాటు ఎవరెవరు వేదికపై ఉండాలి ఆ 12 మందిని ముందుగానే గుర్తించారు. కాబట్టి మిగతా మంత్రులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వీఐపీ లైన్లో వీళ్ళందరూ ఉంటారు ముందు వరుసలోన. ఇలాగ టోటల్గా అంటే లోపలికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు అది చేశారు. ఎందుకంటే కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి కావచ్చు, తర్వాత మిగతా అంశాలు కావచ్చు, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన భద్రత గతంలో ఇప్పుడు మనం ప్రధానమంత్రికి సంబంధించిన సభల్లో చూడంత పటిష్ట భద్రత అనేది ఇప్పుడు ఏర్పాటు చేశారు. అంచెలంచెలుగా దాదాపు ఇప్పుడు మనం లోపలికి బిగ్ టీవీ లోపలికి రావడానికి దాదాపు 4 అంచెల భద్రత మనకి టోటల్గా కనిపించింది. ఇక్కడ పైలాన్ దగ్గర చేరుకోవడం కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది. అంటే టోటల్గా మరికొద్ది సేపట్లోనే ఎస్పీజీ ఆధ్వర్యంలోకి ఈ పైలాన్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పటికే పోలీసు అంటే స్టేట్ పోలీస్ కావచ్చు, మిగతా సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, ఇవన్నీ కూడా మోహరించున్నాయి. పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎలాంటి ప్రతికూల వాతావరణం వచ్చినా అనుకూల వాతావరణం సరే సభ విజయవంతంగా జరగడం కోసం అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు.